వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని శుక్రవారం రాత్రి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది తన భావన అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే కేశినేని నాని నిన్న ఉదయం రాజకీయ పరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని, ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి తనకు చెప్పారని అన్నారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతని కూడా వేరే వారికి అప్పగించినట్లు, తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ అధికార వైసీపీలో కాకరేగింది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు, ఎమ్మెల్యేల ధిక్కార గళం మరింత బలం పుంజుకుంది. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా, మీకో దండం అంటూ సీఎం బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అవమానాల్ని దిగమింగుకుని వెళుతున్న రాయదుర్గం, కళ్యాణ్ దుర్గంలోనూ తాను తన భార్య పోటీ చేసి తీరుతామంటూ జగన్ కు సవాల్ విసిరారు. ప్రతిపక్ష పార్టీ నేతలను నీచంగా తిడితేనే టికెట్ ఇస్తామంటే నాకు అవసరం లేదు అని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే వైసీపీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కాదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే కుండ బద్దలు కొడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లిల్లు తిరిగాం, మీరు చెప్పిందల్లా చేశాం, అయినా ఇప్పుడు మా పనితీరు బాగోలేదంటూ టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని కొందరు నేతలు నేరుగా ముఖ్యమంత్రిని, మరికొందరు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారు. ఇదే బాటలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు మదిశెట్టి వేణుగోపాల్, అన్న రాంబాబు ఉన్నట్లు సమాచారం.